నేనైతే ఈరోజు చాలా చాలా బాధగా ఉన్నాను. ఈరోజు న్యూస్ చూసావా రచించాన్? మన సిటీలో ఒక బస్ హైజాక్ అయింది. మీరు మర్యాదగా లొంగిపోండి, లేకపోతే చాలా పర్యవసాలు ఎదుర్కొంటారు. ఏంటన్నా బస్ హైజాక్ అయిందా? ఇంత పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ నెట్వర్క్ ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారు చూడు. అది తలుచుకుంటే చాలా చాలా బాధగా ఉంది. బస్సులో చాలామంది అమాయకులు ఉన్నారు. వాళ్ళకేమైనా జరిగితే ఏంటి పరిస్థితి? అసలు ఈ హైజాక్ చేయడానికి కారణం ఏంటన్నా? ఏమైనా డిమాండ్ చేస్తున్నారా వాళ్ళు? సొమాలియా గ్యాంగ్ లీడర్ ఆండ్రూ ఉన్నాడు కదా, ఆ, గుర్తొచ్చింది. వాడు సిటీలోనే రిచెస్ట్ మ్యాన్ అర్నవ్ గారి అబ్బాయిని కిడ్నాప్ చేశాడు, అతనే కదా? ఇప్పుడు ఆ కిడ్నాపర్ని జైలు నుంచి రిలీజ్ చేయాలని బస్ హైజాకర్స్ పోలీసుని డిమాండ్ చేస్తున్నారు. మనమేమో ఆ కిడ్నాపర్ ఆండ్రూ గారిని ప్రాణాలు తెగించి పట్టుకొని పోలీసులకు అప్పచెప్పాము. ఇప్పుడు ఈ బస్ హైజాకర్స్ డిమాండ్ చేశారని ఇంత సింపుల్గా ఆండ్రూ గారిని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు చూడు. అందుకే నాకు చాలా బాధ కలిగింది. చూసారా ఫ్రెండ్స్, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో? ఇంత సింపుల్గా కిడ్నాపర్ని రిలీజ్ చేసి బస్ హైజాకర్స్కి తిరిగి ఇచ్చేస్తుంది. కానీ అన్న, ఇది మనం ఎలా ఆపగలం? ఎస్, ఆపగలం. ఆ హైజాకర్స్ని మనమే చంపేస్తే అయిపోతుంది కదా. అది మనం అనుకున్నంత ఈజీ కాదేమో కదన్నా. ఎందుకంటే ఇందులో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కదన్నా. పోలీసులు దాటి మనమైతే వెళ్ళలేం కదా. కానీ దాటి వెళ్ళాలి. వెళ్దాం, ఆ పోలీసులతోనే తేల్చుకుందాం. కానీ అన్న, అన్నీ ఆలోచించుకొనే ముందుకెళ్తున్నామా? నేనైతే లాస్ శాంటోస్ పోలీస్ చీఫ్ని గట్టిగా డిమాండ్ చేస్తాను. ఆ తర్వాత హైజాకర్స్ని చంపేసి ఆ బస్సులో ఉండే అమాయకపు జనాల్ని ఎట్టి పరిస్థితుల్లో కాపాడతాను. ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు ఆండ్రూ గారిని జైలు నుంచి రిలీజ్ చేయకూడదు. ఒకసారి లెస్టర్ కాల్ చేసి విషయం చెప్దామన్నా. అవును, లెస్టర్ హెల్ప్ చాలా అవసరం మనకి. బస్ హైజాక్ అయిన ఏరియాలో సెల్ టవర్స్ నెట్వర్క్ని హ్యాక్ చేసి నెట్వర్క్ వర్క్ అవ్వకుండా జామ్ చేయమని అడగాలి. ముందుగా మనం పోలీస్ చీఫ్తో మాట్లాడి ఆ తర్వాత లెస్టర్కి ఫోన్ కాల్ చేద్దాం. ఫ్రెండ్స్, నాకైతే లాస్ శాంటోస్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చాలా చాలా కోపంగా ఉంది. ఇంత పెద్ద క్రిమినల్ గ్యాంగ్ లీడర్ని ఇంత సింపుల్గా జైలు నుంచి రిలీజ్ చేసి పంపించేస్తున్నారు. వాడు కానీ రిలీజ్ అయితే సిటీలో ఇంకా ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో. నేనైతే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ని నిలదీస్తాను. అది ఎంతవరకు వెళ్ళినా పర్లేదు. ఏ ఫ్రాంక్లిన్, ఏంటి ఇలా వచ్చావు చాలా రోజుల తర్వాత? ఏంటి సార్, నాకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కొత్త విషయాలా? ఏంటి అది, చెప్పు. సిటీలో బస్ ఏదో హైజాక్ అయిందని విన్నాను. అవును ఫ్రాంక్లిన్, హైవే మీద ఒక బస్ హైజాక్ అయింది. బస్ హైజాక్ అయ్యి ఇప్పటికైతే 3 days అయింది. లోపల 4 హాస్టేజెస్ ఉన్నారని తెలుస్తుంది. బస్ డ్రైవర్ని చంపేశారంట కదా, మరి మీరేం చేస్తున్నారు? మిగిలిన వాళ్ళని ఎప్పుడు కాపాడతారు? ఫ్రాంక్లిన్, ఇది చాలా కష్టపరమైన టాస్క్. నీకు తెలుసా, వాళ్ళు సొమాలియా నుంచి వచ్చిన కఠోరమైన, అంటే అది ఎలా చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి అంటే వాళ్ళు నల్లూప రాక్షసులు. వాళ్ళు దేనికి వెనకాడరు, ఎంతకైనా తెగిస్తారు. సార్, వాళ్ళ గురించి నేను అడగట్లేదు, మీ గురించి అడుగుతున్నాను. మీరేం చేస్తున్నారు అని. అసలు హాస్టేజెస్ని కాపాడదామని ఉందా లేదా మీకు? ఫ్రాంక్లిన్, నువ్వు అనుకున్నంత ఈజీ అయితే కాదు. అంటే ఏమీ చేయలేము, మా లాస్ శాంటోస్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చేతకాని వాళ్ళము అంటారు, అంతే కదా మీరు అనేది? హే ఫ్రాంక్లిన్, మాటలు జాగ్రత్తగా రాని, మర్యాదగా మాట్లాడటం నేర్చుకోముందు. సార్, ఎంత పిరికి పందల్లా మీ లాస్ శాంటోస్ డిపార్ట్మెంట్ బిహేవ్ చేస్తుంటే మర్యాద ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? నువ్వు అనవసరంగా కొన్ని విషయాల్లో తలదూరుస్తున్నావు. అంటే ఆండ్రూని మీరు తిరిగి రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయినట్టున్నారు. అవును, ఆ ఒక్కడి కోసం 4 హోస్టేజెస్ని ప్రాణాలు పణంగా పెట్టలేం కదా. అందుకే ఆండ్రూని జైలు నుంచి రిలీజ్ చేసి బస్ హైజాకర్స్కి అప్పచెప్పేస్తాం. అప్పుడు హోస్టేజెస్ని సేఫ్గా తీసుకురావచ్చు. సో ఆ రీజన్తో తప్పించుకుంటున్నారు మీరు? మేము తప్పించుకోవటం లేదు, బస్సులో ఉన్న 4 హోస్టేజెస్ని కాపాడుతున్నాము. కానీ ఆండ్రూని రిలీజ్ చేశాక వాడు చేసే దారుణాలు ఎన్ని చూడాల్సి వస్తుందో మీకు తెలుసేమో.
హాస్టేజెస్ ఇప్పుడు నలుగురే. కానీ ఆండ్రూ జైలు నుంచి రిలీజ్ అయ్యాక లాస్ శాంటోస్లో ఉండే ప్రజలు మొత్తం హాస్టేజెస్ అవుతారేమో. అవన్నీ నాకు తెలియదు ఫ్రాంక్లిన్. మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, మేము వాటినే ఫాలో అవ్వాలి. ఇప్పటికైతే రిలీజ్ చేయడం మించి బెటర్ ఆప్షన్ మాకు లేదు. మీకు చేత కాకపోతే నాకు ఇవ్వండి ఈ మిషన్, నేను చూసుకుంటా. హైజాకర్స్ని చంపేసి హాస్టేజెస్ని కాపాడుతాను. ఫ్రాంక్లిన్, ఇందాకే చెప్పాను కదా, అనవసరంగా దూరుతున్నావు. అనవసరంగా మధ్యలో దూరావంటే నువ్వు ఇరుక్కుంటావు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, బెటర్ నువ్వు చూసి చూడనట్లు ఉండవు. ఆండ్రూ లాంటి వాడిని రిలీజ్ చేస్తున్నాము అంటే వెనకాల ఎవరెవరు ఉన్నారో అది ఇప్పుడు సమయం కాదు డిస్కస్ చేయడానికి. నేనైతే నీకు ఒక ఐడియా ఇస్తున్నాను, అనవసరంగా దీనిలో ఇన్వాల్వ్ అవ్వకు. ఇది సమయం కాదు విడమర్చి చెప్పటానికి. సరే సార్, ఇక వెళ్తాను మరి. మనకైతే లెస్టర్తో చాలా పని పడింది. మనం ఇప్పుడు లెస్టర్కి అయితే కాల్ చేద్దాము, ఎందుకంటే లెస్టర్ హ్యాకింగ్లో చాలా ఎక్స్పర్ట్. మనకి బస్ హైజాక్ అయిన ప్లేస్లో సెల్ టవర్స్ నుంచి ఎటువంటి నెట్వర్క్ పనిచేయకూడదు. మొత్తం నెట్వర్క్ అంతా జామ్ చేసేయాలి. దానికి లెస్టర్ అయితేనే కరెక్ట్. అరే, సమయానికి లెస్టరే మనకు కాల్ చేస్తున్నాడు. హలో ఫ్రాంక్లిన్, ఎలా ఉన్నావు? నేను బాగున్నా లెస్టర్, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. సరే, సిటీలో బస్ హైజాక్ గురించి విన్నావా? వినే ఉంటావులే. అప్పుడు నువ్వు షించాన్ పోలీసులకి పట్టించిన ఆండ్రూని రిలీజ్ చేయమని హైజాకర్స్ డిమాండ్ చేస్తున్నారు. నువ్వు అయితే ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు. అదేంటి లెస్టర్ అలా అంటావు? వాడు చాలా పెద్ద క్రిమినల్. పోలీసులకు చేతకాక అలా చేస్తున్నారు, కానీ నేనైతే హైజాకర్స్ ని అస్సలు వదలను, చంపేస్తాను. ఫ్రాంక్లిన్, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆండ్రూకి సపోర్ట్ గా సిటీ మేయర్, ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. ఆండ్రూ చేసే అక్రమాలు, దోపిడీల్లో వచ్చే డబ్బులు సిటీ మేయర్ కి వాటా ఇస్తాడు. సో నువ్వు ఒకవేళ ఇన్వాల్వ్ అయితే పెద్ద ప్రాబ్లమ్ లో చిక్కుకున్నట్టే. ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటేనే మన గోల్స్ ని రీచ్ అవ్వగలం. భయపడుతూ ఎన్నాళ్ళు? సరే సరే, నాకు నువ్వు ముఖ్యం. విషయం ఏంటో చెప్పు. నాకు నీ హెల్ప్ కావాలి. నేను ఇప్పుడు బస్ హైజాకర్స్ ని చంపడానికి వెళ్తున్నా. బస్ లో ఉండే హోస్టేజెస్ ని ఎట్టి పరిస్థితుల్లో కాపాడి తీరుతాను. ఆండ్రూని అప్పుడు జైలు నుంచి రిలీజ్ చేయరు కూడా. ఓకే, మరి నా దగ్గర నుంచి నీకు ఏం హెల్ప్ కావాలి? బస్ హైజాక్ జరిగిన లొకేషన్ లో సెల్ ఫోన్ నెట్వర్క్ టవర్స్ అన్ని జామ్ చేసేయాలి, అండ్ సీసీ కెమెరాస్ కూడా పనిచేయకుండా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఎలాంటి ఫోన్ కమ్యూనికేషన్ కానీ వాకీ టాకీ లాంటి కమ్యూనికేషన్ కూడా జరగకుండా జామ్ చేయాలి. ఫ్రాంక్లిన్, నీకు నేను ఈ హెల్ప్ అయితే ఖచ్చితంగా అయితే చేస్తాను. కానీ ఈ మొత్తం ప్రాసెస్ అంతా జరుగుతుంది, కానీ 10 minutes వరకే జామ్ అవ్వగలదు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈజీగా నెట్వర్క్ ని రిస్టోర్ చేసేయగలరు. సో నీ ప్లాన్ ప్రకారం విత్ ఇన్ 10 minutes లో నువ్వు హైజాకర్స్ అందరినీ చంపేయాలి. నువ్వైతే నీ పని మొదలు పెట్టే 1 నిమిషం ముందు నాకు కాల్ చేయి. మొత్తం ప్రాసెస్ మొత్తం చేసేస్తాను. సరే, ఉంటాను మరి, బాయ్. మేమైతే మొత్తానికి హైజాక్ జరిగిన లొకేషన్కి అయితే వచ్చేసాము. ఎవరది ఇటుపక్కకు వస్తుంది? దయచేసి ఇటుపక్కకు రాకండి. ఏరియా మొత్తం పోలీస్ కంట్రోల్లో ఉంది. పూర్తిగా రెడ్ జోన్ ఏరియా ఇది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పోలీసులతో మాట్లాడి సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. ఏమయ్యా, చెప్తుంటే అర్థం కావట్లేదా? హలో సార్, నేను ఫ్రాంక్లిన్ని. మీకు నేను పరిచయం ఉన్న వ్యక్తినే. ఓ ఫ్రాంక్లిన్, అనుకున్నాము నువ్వు వస్తావని. మా చీఫ్ ఇందాకే కాల్ చేసి నీ గురించి చెప్పారు. దయచేసి మీరు ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతాను సార్, కానీ ఒక్కసారి సిచ్యువేషన్ ఏంటో చూద్దామని వచ్చాను. ఫ్రాంక్లిన్, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మా చీఫ్ ఆర్డర్స్ ఏంటంటే ఈ సిచ్యువేషన్లో ఎవరైనా ఇబ్బంది పెడితే షూట్ ఆన్ సైట్ చేయమన్నారు. నేను మళ్ళీ మిమ్మల్ని మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ప్లేస్ నుంచి అర్జెంటుగా విడిచి వెళ్ళండి. సార్, తెలిసిన వాళ్ళు కూడా అలా షూట్ చేస్తానని బెదిరిస్తే ఏం చేస్తాం సార్? సరే ఫ్రాంక్లిన్, మీకేం కావాలో చెప్పండి. ఒక్కసారి నేనైతే సిచ్యువేషన్ ఏంటో చూసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోతాను. అసలే ఇంటికి తొందరగా వెళ్ళాలి. షించాన్ గాడు నేను మిరపకాయ బజ్జీలు వేసుకొని తినాలి. సరే ఫ్రాంక్లిన్, ఆ బ్యారికేడ్స్ దాటకుండా ఆ కార్ వెనకాల హైడ్ అయ్యి చూడండి. ఎందుకంటే హైజాకర్స్ ప్యానిక్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎవరో కొత్త వ్యక్తి ఇక్కడికి వచ్చారని. మీకైతే 2 minutes టైం ఇస్తున్నాను, ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చాలా పకడ్బందీగానే ప్లాన్ చేసుకున్నారు. చూద్దాం మీ సంగతి ఏంటో చూస్తాన్రా. మీ లీడర్కి మీకు మూడిందిరా.
సరే సార్, థ్యాంక్ యూ. మాకైతే బజ్జీలు వేసుకునే టైం అయింది, ఇంకా మేము ఇంటికి వెళ్ళొస్తాము. థ్యాంక్ యూ సార్, బాయ్. అరే షించాన్, మనమైతే ఇక్కడి నుంచి ఇంకా బయలుదేరాలి. వెదర్ మారే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అవునన్నా, ఫుల్గా మబ్బు పట్టేసింది, వర్షం పడినా పడుతుంది. సరే, పోలీసులు అయితే మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళినట్టుగా వెళ్ళి అలాగా పక్కన కొండలు ఉన్నాయి కదా, దాని మీదకి ఎక్కి అక్కడి నుంచి అయితే మనం హైజాకర్స్ని షూట్ చేసేద్దాం. అన్నా, దానికన్నా ముందు మనం లెస్టర్కి కాల్ చేయాలి కదా. అవును షించాన్, మనం కొండపైకి ఎక్కగానే కాల్ చేద్దాం. మొత్తానికి ఆల్మోస్ట్ మనము కొండపైకి అయితే రీచ్ అయిపోయాము. ఇంత డిస్టెన్స్లో అయితే మోస్ట్లీ మనము వాళ్ళకైతే కనిపించము. ఇక్కడే ఆపన్న, షూట్ చేయడానికి పొజిషన్ చాలా బాగుంది. ఇక్కడి నుంచి అసలు స్నైప్ అవుతుందో లేదో చూసి దాన్ని బట్టి లెస్టర్కి ఇన్ఫార్మ్ చేద్దాము. హైజాకర్స్ అయితే గన్ స్కోప్కి విజిబుల్గానే ఉన్నారు, కానీ ఈ పొజిషన్ నుంచి షూట్ చేయడం కష్టము. ఒకవేళ డేర్ చేసి బయట కనిపించే ఇద్దరిని షూట్ చేసినా మిగిలిన హైజాకర్స్ అంతా అలర్ట్ అయిపోతారు. మరి గన్తో షూట్ చేసే సౌండ్కి అలర్ట్ అయిపోతారు కదన్నా. లేదు, ఈ గన్కి సప్రెసర్ అయితే ఉంది, సో గన్ షాట్ సౌండ్ అయితే వినబడదు. మనకైతే ఈ పొజిషన్లో మనము ఎంత ట్రై చేసినా వేస్ట్ అనిపిస్తుంది. అటు సైడ్ సముద్రం ఉంది కదా, అటుపక్క వెళ్ళి ట్రై చేద్దాం. మ్యాక్స్ అక్కడి నుంచి అయితే షూటింగ్ ఈజీగా ఉంటుంది. నేను అనుకున్నంత వరకు ఈ ఆపరేషన్లో అయితే ఫెయిల్ అవ్వము, ఎందుకంటే టార్గెట్స్ అన్ని ఈజీగానే ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ కానీ ఏదైనా అటు ఇటుగా జరిగితే మనం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి పారిపోవడానికి రెడీగా ఉండాలి, ఎందుకంటే మనకి పోలీసులు కూడా సపోర్టివ్గా లేరు. నేనైతే లెస్టర్కి ఇప్పుడే కాల్ చేశాను, మిషన్ అయితే స్టార్ట్ చేస్తున్నామని. తనైతే మొత్తం నెట్వర్క్ అంతా జామ్ చేసేసానని చెప్పాడు. ఇప్పటి నుంచి 10 మినిట్స్లో మనం ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ కంప్లీట్ చేయాలి. అందరికన్నా ముందు బస్సులో ఉన్న హైజాకర్ని క్లియర్ చేసుకుంటే మనకి ఆపరేషన్ అయితే చాలా ఈజీ అయిపోతుంది, ఎందుకంటే వాడి దగ్గరే హోస్టేజెస్ ఉన్నారు. గన్ పాయింట్లో వాడి హెడ్ అయితే ఈజీగా టార్గెట్ అయింది. ఇంతకు మించి గోల్డెన్ ఛాన్స్ ఉండదు. షించాన్, రెడీగా ఉండు, మిషన్ స్టార్ట్ చేస్తున్నాను. వీడైతే ఈజీగా దొరికేశాడు, ఒకడైతే డౌన్ అయిపోయాడు. ఇంకా మిగిలిన వాళ్ళని చాలా ఫాస్ట్గా క్లియర్ చేయాలి, లేకపోతే వాడు చచ్చిపోయాడని తెలిస్తే వీళ్ళందరూ అలర్ట్ అయిపోతారు. ఎస్, ఇంకొకటి కూడా టార్గెట్ ఈజీగా ఉన్నాడు, దొరికేశాడు వీడు కూడా. వీడికి ఏదో అనుమానం వచ్చింది, వీడు అక్కడికి వెళ్తున్నాడు. అమ్మయ్య, వీడు కూడా అయిపోయాడు. ఇంకా అటుపక్క అయితే ఒకటి ఉంటాడు, అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి షార్ట్ రేంజ్ కాబట్టి పిస్టల్ అయితేనే కంఫర్ట్, అందుకని పిస్టల్ తీసుకున్నాను. ఎస్, వీడు కూడా దొరికేశాడు. ఎస్, మొత్తం క్లియర్ అయిపోయారు. పోలీసులకి ఏదో అనుమానం వచ్చింది, మనం అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. షించాన్, మనం ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు, పోలీసులకు అనుమానం వచ్చేసింది. ఏంటన్నా విచిత్రంగా మనమే జనాల్ని కాపాడి మనమే పారిపోవాల్సి వస్తుంది. ఇదేంటి లెస్టర్ కాల్ చేస్తున్నాడు? ఫ్రాంక్లిన్, మిషన్ కంప్లీట్ అయిపోయిందా? ఒకవేళ మిషన్ కంప్లీట్ అయిపోతే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి అర్జెంటుగా. ఏమైంది లెస్టర్? పోలీసులు నెట్వర్క్ రిస్టోర్ చేసేశారు. నీకోసం ఇంటెన్సివ్ సెర్చ్ చేయమని పైనుంచి పోలీసులకి ఆర్డర్స్ పాస్ చేశారు. సరే, మరి నేను ఉంటాను, ఏమన్నా అవసరం అయితే కాల్ చేయి. అన్నా, ఇప్పటికిప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము? సిటీ అవుట్స్కట్స్ లో మనకు ఒక ప్రాపర్టీ ఉంది, అక్కడికి వెళ్ళి హైడ్ అవుట్ అవుదాం. ఎందుకన్నా మంచిది, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేయి. ఇదే మనం హైడ్ అయ్యే లొకేషన్. ఇక్కడ నుంచి సిచ్యువేషన్ ఎలా ఉన్నా మనం ఫేస్ చేయాలి, ఎందుకంటే దీని వెనకాల మేయర్ అండ్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారని లెస్టర్ ఇందాకే చెప్పాడు. అంటే పోలీసులు మనల్ని ఇప్పుడు ఏమైనా అరెస్ట్ చేస్తారన్నా? చేసినా చేయొచ్చు, అందుకే చెప్తున్నాను సిచ్యువేషన్ ఎలా ఉన్నా ఫేస్ చేయాలని. ఫ్రెండ్స్, ఈ వీడియోని పార్ట్ 2గా కంటిన్యూ చేయాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి. అట్లీస్ట్ 5 కమెంట్స్ ఎస్ అని వస్తే ఖచ్చితంగా మేము కంటిన్యూ చేస్తాం ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.